are coming to Vizag Water World. Hey, ada. మనం రీసెంట్ గా స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాం కదా. నాకు యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ దానికన్నా బెటర్ దెన్ పెందుర్తిలో ఉందని తెలిసింది. అది వండర్లా టైప్ లో ఉందంట, ఒకసారి విన్నాం. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. సరే వచ్చండి, ఏ మాత్రం లేట్ చేయదు, ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఈవినింగ్ 6 వరకే ఉంటుందండి మళ్ళీ అది. యాక్చువల్గా స్విమ్మింగ్ పూల్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. లాస్ట్ టైం ఆల్రెడీ సండే అనుకుంటాను అనకాపల్లిలో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాం, కానీ అక్కడ ఓన్లీ స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ చాలా ఉన్నాయి, ఇలా అంటే పైనుంచి ఇలా జాయిన్ స్లైడర్స్ ఒకటి, ఇంకా డీజే ఒకటి. హైదరాబాద్ లో వండర్లు ఎలా ఉంటుంది వైబ్ అంతా అక్కడ ఉందని నేను కూడా గూగుల్ మ్యాప్స్ లో చూసాను. అప్లోడ్ చేసిన ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ ఫుడ్ కూడా, ఫుడ్ ఫెసిలిటీ కూడా లోపలే ఉంది, కానీ మనం తినేసి అంటే ఎక్కువ గెంతలేం కదా అని అసలు. ఇప్పుడు ఇక్కడ తినేసి అరిగిపోద్ది కదా. ఆల్రెడీ టైం 1 గంట అయిపోతుంది. ఇప్పుడు ఫ్యూల్ కొట్టించుకొని రెస్టారెంట్ కి వెళ్ళి ఫోన్ చేసి మనం 2:30 కల్లా అక్కడ ఉంటే 2 అవర్స్ ఫుల్గా ఎంజాయ్ చేసి ఫైనల్లీ టైం 2:30 అయిపోతుంది ఆల్మోస్ట్. మనం ఇంకొక అరగంటలో భోజనం చేసి వెళ్ళిపోవాలి. ప్రెసెంట్ అయితే రెస్టారెంట్ దగ్గర ఉన్నాం. మా అనిల్ థ్యాంక్ యూ ఎలా అన్నా పర్లేదన్నా. అలా పట్టించు. వాటర్ బాటిల్ పడతాయమ్మా, మూడే చెప్పు. లంచ్ అయిపోయింది. ఈ పక్కనే మనం వెళ్ళే వాటర్ ల్యాండ్, ఈ పక్కనే. ఫైనల్లీ వీఆర్ కమింగ్ టు వైజాగ్ వాటర్ వరల్డ్. బయట నుంచి అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్దాం, రూట్ మ్యాప్ చూద్దాం, లోపల ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం మొత్తం అన్ని కవర్ చేద్దాం. నాకు ఇంకా చాలా ఎక్సైటింగ్ ఉంది. ఏ మాత్రం లేట్ చేయొద్దు, కమాన్ వచ్చేయండి. అని మనం ఎక్స్ట్రా డ్రెస్సులు తెచ్చుకున్నాం కదా, లోపల వాల్స్ ఉంటాయి అనుకుంటాను. లేకపోతే కార్లు మార్చేసుకోండి. ఓకే అయితే కమాన్. మనం ఆల్రెడీ ట్రాక్స్ తెచ్చుకున్నాము, చూసారు కదా పైనుంచి. ఇప్పుడు దాని మ్యాచ్ మనం అలా జాగ్రత్తగా ఎప్పుడో టీవీలో గట్ట చూడడం, మళ్ళీ ఇదే ఫస్ట్ టైం మాట రావడం. మొత్తానికి మనం అయితే ట్రాక్ టీ షర్ట్ తెచ్చుకున్నాం, కానీ వీళ్ళు ఆల్రెడీ యూనిఫామ్ ఇస్తారంట. దానికి చార్జ్ చేస్తున్నారు 50 రూపీస్ అంతా సంథింగ్. సరే ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మనకి లోపల ఏదైతే ఉన్నాయో ఇక్కడ డైరెక్ట్ గా బోర్డు ఇచ్చారు, అండ్ టైం టేబుల్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఉంది. బట్ లోపలికి వెళ్లే ముందు వీళ్ళు అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్తున్నారు. దానికి ఎంత చార్జ్ చేస్తారో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వాళ్ళు ఇచ్చే టీ షర్ట్లు ట్రాక్ లో బాగానే ఉన్నాయి, కానీ మన బాడీ కానీ సెట్ అవ్వట్లేదు. అంటే చేతికి రట్టలేదు, అలకపోతుంది. ఫుల్ స్పోర్ట్స్ వేర్ మాట. సో అడిగాను, మేము తెచ్చినవి వేసుకోవచ్చా, లేదంటే కంపల్సరీ మీరు తీసుకుని మీ దగ్గర వేసుకోవాలని అడిగితే లేదు పర్లేదు, మీరు తీసుకున్నా పర్లేదు, కాకపోతే షర్ట్ జీని ఎలా లేదు అన్నారు అంతే. సో మనం అలాగే టీ షర్ట్ ట్రాక్ తెచ్చుకున్నాం కాబట్టి అది కార్లోనే మార్చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన బట్టలు అంతగా అనిపించలేదు కదా, మనం తెచ్చుకున్న బట్టలు వేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఫుల్ ట్రాక్ నాట్ అలౌడ్ అని మా వాళ్ళు అంటున్నారు, కానీ అలాంటిది ఏం లేదు. మ్యాక్సిమం అలౌ చేస్తారు, మేనేజ్ చేస్తుంది ఏదో. సరే లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ టైం 3 అయిపోయింది. ఓకే బోల్ టైం వేస్తారు. అంటే ఏదో తెలివిగా ఆలోచించి మన బట్టలు ఉన్నాయి కదా వేసుకొస్తాం, కానీ వాళ్ళకి నైలాన్ అండ్ సిలికాన్ కావాలంటే టీ షర్ట్. సో మనం అన్ని ఇప్పించారు. మళ్ళీ ఆల్వే టీ షర్ట్ 600 కట్టాము. అంటే టీ షర్ట్ ఏమైనా డ్యామేజ్ అయితే 600 ఇవ్వరు. ఒకవేళ డ్యామేజ్ కాకుండా సేఫ్ గా తీసుకొచ్చేస్తే 600 ఇచ్చేస్తారు. సరే అయితే మనం లేట్ అవుతుంది. అనిల్ బేరా ఇందాక నుంచి పాపం అనిల్ కెమెరామ్యాన్ అక్కడికి తిరుగుతున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు. ఇప్పుడు వీడియో తీస్తుంది అనిల్ కాదు, అదిగో ఇప్పుడు వచ్చాడు అనిల్. ఒకసారి అడిగి చూపించి ఒకసారి. పాపం మనోడికి అసలు ఖాళీ లేదు. కార్ దగ్గరికి డబ్బుల కోసమే, ఒకసారి టీ షర్ట్లు తీసుకోవాలని, ఒకసారి లాకర్ తీసుకోవాలని. అంటే డబ్బులు, ఫోన్లు, వాలెట్లు అన్ని కార్లో వదిలేసాం అనమాట. ఇప్పుడు వచ్చాడు. ఆల్రెడీ టైం 4 అయిపోయింది. ఇంకో మనకి 2 గంటల టైం ఉంది. ఈ 2 గంటల్లో మనం మొత్తం అన్ని కవర్ చేయాలి.
కూడా ఇచ్చారు ఈ బ్యాండ్ ఏంటంటే లోపలికి ఎలా చేస్తారట. మనం 3 గంటలకి దీని గేట్ దగ్గరికి వస్తే లోపలికి రావడానికి 4 అయిపోయింది. అంటే అన్ని కార్లు పెట్టి అటు ఇటు తిరగడానికి టైం అంతా సరిపోయింది. సరే మనం ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక మ్యాట్ ఇస్తారు, సంథింగ్ బోర్డు ఇస్తారట. ఓకే ఓకే, ఇక్కడ మ్యాట్ ఇస్తారు, సంథింగ్ ఒకటి బోర్డు ఇస్తారా, పైకి వెళ్ళి పైన జరుపుకుంటూ వద్దాం. మనం దీంతో అయితే మొదలు పెడదాం. అక్కడికి వెళ్ళాలి, ఒకసారి రండి వెళ్దాం. ఇవన్నీ పట్టుకొని మేము పైకి వెళ్తున్నాము, ఒకసారి వెళ్ళి చూడాలి. ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ టైం అనమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా పైన ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. ఒక్కసారి కెమెరా అనిల్ ఎలా తిప్పు, ఒకసారి చూసారు కదా, అస్సలు ఖాళీ లేదు. అంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా కొంచెం భయం వేస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లోనే మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ గోప్రోతో మాక్సిమం నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే సింగిల్ గా పంపిస్తున్నారు, ఒకవేళ వెనకాతలు కూడా పంపించేలా ఉంటే నేను ముందు కూర్చుంటాను కాబట్టి గోప్రోతో నన్ను కవర్ చేయొచ్చు. దిలీప్, గోప్రో కెమెరామెన్ దిలీప్. ఇప్పుడెప్పుడు వెళ్దామని ఉంది, కానీ ఖాళీ. ఈ రోజు సండే కూడా కదా, నిన్న సండే, ఈ రోజు మండే కదా, కొంచెం ఖాళీగా ఉంటుంది అనుకున్నాను, కానీ అస్సలు ఖాళీ లేదు. మండే కూడా ఎంత రద్దీగా ఉండడం. సరే మనం వెళ్దాం రండి. సారీ, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్దాం. అవలెల్లు నేను పడిపోతానే. నువ్వే ఎందుకు వచ్చింది? హెల్ప్ తీసుకొని ఇద్దరు వెళ్ళొచ్చు కదా, చిన్నపిల్లడు. ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చేసి నేర్చుకుంటారు. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. ఫస్ట్ టైం అయితే మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంది, చాలా భయం వేసింది ఓపెన్గా చెప్పాలంటే. ఈసారి ఎవరన్నా రైడ్కి వెళ్తే బాబు మళ్ళీ అది వద్దు, ఇంకో దానికి వెళ్దాం. ఏం బాగుందో వ్యూ ఏమవుతుంది, నా వల్ల అయితే కాదు. ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం, కానీ అదైతే వద్దు. ఈసారి సెకండ్ ట్రై చేద్దాం. మొత్తానికి వెనకకి ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం అన్ని ట్రై చేసాం. లైఫ్ లో ఫస్ట్ టైం అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఫస్ట్ ఆ వైట్ ఆ ఎల్లోది కనిపిస్తుంది కదా, ఆ ఎల్లోదే నాకు కొంచెం డేంజర్ గా అనిపించింది. అండ్ తర్వాత కింద ఉంది కదా, అంటే ఇది డైరెక్ట్ ఒక వాల్ లాగా కింద నుంచి పైకి రావడం వల్ల గుంటెలా పైకి వెళ్ళి వచ్చిన అనిపించింది అన్నమాట. చాలా కొంచెం భయం వేసింది. నెక్స్ట్ ఇది ఒకటి అనుకుంటా, నాకు ఈజీ వేలో ఉండైతే ఇది ఒకటి చాలా బెస్ట్ అనిపించింది. నాకు చాలా చాలా ఇదిగా అనిపించింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమున్నాయంటే, నెక్స్ట్ ఇంకో అక్కడ ఒకసారి కెమెరా అడిగి తిప్పు. నెక్స్ట్ అక్కడ చిన్నపిల్లలతో ఒకటి ఉంది, ఎవరన్నా కిడ్స్ వస్తే కనుక అదొకటి చిన్నపిల్లలతో ఒకటి ఉంది, అంతే. మిగతాదంతా అయితే నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అబ్బా, చాలా చాలా సాటిస్ఫై అయ్యాను. ఇదైతే పెందుర్తిలో ఉంది, ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అంటే ఏ వీకెండ్ ఏదైనా సరే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అంటే ఈ టీ షర్ట్లు చూసి క్రికెట్ వైబ్ లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే టీ-షర్ట్ చూసారు ఎంత పొడిగా ఉందో, సారీ మైక్ దూరంగా పెట్టుకున్నాం కదా, ఒకసారి అబ్జర్వ్ చేస్తే టీ-షర్ట్ చూసారు ఎంత పొడిగా ఉందో, ఇలా తడిగా ఉండాలి. అంటే పెచ్చ భయం మాట వీడికి. నువ్వు ఎందుకు తెగలేదు చెప్పరా? ఇంకా ఎప్పుడు చూసినా ఇదే స్టోరీ. ఇప్పుడు మేము లోపల చేసే యాక్టివిటీస్ అన్ని మాక్సిమం అన్ని కవర్ చేసాం, ఒక చిన్న పిల్లలది తప్ప. అది అనిల్ కూడా ట్రై చేస్తాడు నెక్స్ట్. చిన్నపిల్లలతో నెక్స్ట్ అనిల్ ట్రై చేస్తాడు. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్దాం. మనకి లోపల పెద్దగా టచ్ లేవు కాబట్టి కొంచెం భయపడ్డాం, కానీ స్విమ్మింగ్ పూల్ అంటే మనం డైలీ వెళ్ళేదే. సారీ అంటే లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాం, కానీ ఇది కూడా యాస్టీస్ ఉంది, కొంచెం లోతు ఎక్కువ ఉంది అనుకుంటాను. ఒకసారి చూద్దాం, ఒకసారి లోపల దిగిన తర్వాత. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళగా డీజే స్టార్ట్ అయిపోద్దంట. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి అక్కడ డీజేకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. నీకు ఎంత 100 రూపాయలు లేకపోతే కెమెరా వీడియో తీయడానికి కావాలి కదా.
అనిల్ గడు పైన అన్ని ఎక్కలేడు కాబట్టి ఇలా 100 రూపాయలు చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ వస్తే ఇక్కడ కూడా ఎక్కలేదు. ఎందుకు భయం వాటర్ అంటే రష్యా తీసుకొచ్చి నీరు బంగారం ఎక్స్ప్రెస్ బాబు. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో కదా డీజే స్టార్ట్ అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో డీజే స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఉండదా? సో 4:30కి అయితే స్విమ్మింగ్ స్టార్ట్ చేసాం. అరగంట మాకు తెలియగానే టైం పాస్ అయిపోయింది. 5 గంటలకు డీజే స్టార్ట్ అవుతుందని చెప్పాం కదా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అసలు ఏంటి కథ ఎంత అంటే మనం వీడియోస్ చూసి రివ్యూ చూసి అయితే వచ్చాము. ఇప్పుడు డైరెక్ట్ గా చూడబోతున్నాం. మనం కూడా 2-3 డాన్స్ వేయడానికి అయితే ట్రై చేద్దాం. అనిల్ అయితే డాన్సర్ కాబట్టి ఇందులో అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు కూడా చాలా మంది డీజే స్టార్ట్ అయినా సరే వీళ్ళందరూ ఎక్కడ ఉండడానికి రీజన్ అంటే చూడాలి ఒకసారి. సరే మనం అయితే డీజే స్టార్ట్ అయింది కాబట్టి మనం వెళ్ళిపోదాం. దారా పద 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 టైం అయిపోయింది. చాలా గిడిగా ప్లాన్ చేసాం. మీకు ఆల్రెడీ సాంగ్స్ వినిపించే ఉంటాయి. ఈ మూమెంట్ కి ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ ఇద్దరు మిస్ అయిపోయినా వాళ్ళు ఎవరో యూస్ వస్తారు. ఖచ్చితంగా తీసుకురావాలి. కుర్చీని మార్చబెట్టి